హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ జర్నీ. నవంబర్ 14, 2024 రోజు నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంటే నాకేం సిమ్టమ్స్ తెలియలే కానీ పీరియడ్స్ మిస్ అయినాయని ఒకసారి టెస్ట్ చేసుకున్నా మార్నింగే పాజిటివ్ అని వచ్చింది. ఆ టైంలో అప్పుడే అన్నయ్య మ్యారేజ్ అయిపోయి ఉన్న ఇంకా 2 days అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్న టైంలో ఇది కన్ఫర్మ్ అయింది. ఇక్కడనే నేను ఆగిపోయినా. ఫస్ట్ స్కాన్ 6 weeks 2 days ఉన్నప్పుడు వెళ్ళిన. ఫస్ట్ స్కానింగ్ అప్పుడు ఇక భయం అనిపించింది. అంటే హుజురాబాదే. లోపలికి మమ్మీని రానియలేదు. టెన్షన్ అనిపించింది. వాళ్ళు భయపడకు ఏం కాదు అని చెప్పిళ్ళు. ఫస్ట్ స్కాన్ అప్పుడు ఈ స్కాన్ ఇది. హార్ట్ బీట్ ఫస్ట్ టైం పోయినప్పుడు హార్ట్ బీట్ ఏం వినిపించలేదు. అంటే నేను అడగలేదు, వాళ్ళు వినిపించలేదు. మా అక్క వాళ్ళందరూ అడిగిళ్ళు హార్ట్ బీట్ విన్నావా అని. కానీ నాకు వాళ్ళ హార్ట్ బీట్ వినిపించలేదని చెప్పిన. సెకండ్ టైము నాకు స్టమక్ పెయిన్ లేచినప్పుడు డౌట్ ఉండే. ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళిన. 10 weeks ఉన్నది అప్పుడు. మేడం స్కాన్ రాసింది. మళ్ళా ఒకసారి స్కాన్ చేసుకుంటే డౌట్ క్లియర్ అవుతుంది అని అంటే ఓకే మ్యామ్ అన్నా. అప్పుడు ఇది ఈ స్కాన్ బేబీ హార్ట్ బీట్ అప్పుడు విన్నా. 10 weeksకి అప్పుడు విన్నా హార్ట్ బీట్. బేబీ గ్రోత్ మంచిగానే ఉన్నది అన్నది మేడం. అప్పటికిప్పటికి బేబీ గ్రోత్ పెరిగింది అని చెప్పింది. ఏమన్నా తెలుస్తానయా నీకు అంటే వామిటింగ్స్ ఏమన్నా అవుతానయా అని అడిగింది. లేదు మేడం అని అన్నా. ఈ నెక్స్ట్ 2 daysకే చెల్లెది చెవులు కుట్టించే ఫంక్షన్ ఉండే కరీంనగర్లో. అయినా వెళ్ళిన. ఎందుకు అని అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఎక్కువ వాళ్ళతోటే ఉన్న పిల్లలతోటి, చెల్లె తమ్ముడితోటి. అందుకే రిస్క్ చేయొద్దన్నా కూడా రిస్క్ చేసి వెళ్ళిన. మేము వెళ్ళే వరకే చెవులు కుట్టించే ఫంక్షన్ అయిపోయింది. ఫొటోస్ దిగినాం. వీళ్ళందరం మా పిన్ని సైడు మేమందరం, అమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, ఆంటీలు, అక్కలు వాళ్ళందరూ ఫొటోస్ దిగిళ్ళు. ఇది ఫస్ట్ కన్ఫర్మ్ అయినాక అనుకోవాలి ఇక ఈ ఫస్ట్ ఫోటో. మళ్ళీ నెక్స్ట్ మా బాబాయ్ది హైదరాబాద్లో పెళ్ళి ఉంటే హైదరాబాద్కి కూడా వెళ్ళిన. అంత జర్నీ రిస్క్ చేయొద్దు అని అన్నారు. అయినా వెళ్తా నాకేం అనిపిస్తలేదు కదా, నాకు వామిటింగ్స్ ఏం లేవు కదా, నేను జర్నీ చేసే అంత ఉన్నది నాకు అని చెప్పిన. చెప్తేనే డాడీ వాళ్ళు పోదామని తీసుకెళ్ళిళ్ళు. అన్నయ్య, వదినమ్మ, మమ్మీ, డాడీ, నేను వెళ్ళినాం. చిన్న మామయ్య, చిన్న ఆంటీ వాళ్ళు కూడా వచ్చిళ్ళు. అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ ఇవి కూడా ప్రెగ్నెన్సీలా నాకు గుర్తు. ఈ ఫొటోస్ అన్నీ చిన్న ఆంటీ, చిన్న మామయ్య వాళ్ళు కూడా వచ్చిళ్ళు. సిద్ధు వచ్చిండు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ క్రేవింగ్స్ అంటే మొత్తం హాటే. ఈ డాడీ ఫ్రూట్స్ తీసుకొచ్చేది వీక్లీ. ఇవి మా వదినమ్మ గ్యారెలు అవి ఇవి చేసేది. అన్నయ్య డీమార్ట్కి వెళ్ళినప్పుడు బాదం మిల్క్, ఫ్రూట్స్. అసలు ఫ్రూట్సే తినబుద్ధి కాకపోయేది కానీ ఫ్రూట్స్ తినాలి అని తిన్నా. ఎక్కువ స్పైసీగానే తినబుద్ధి అయింది. ఫుల్ క్రేవింగ్స్ అంటే పిజ్జా మీద బాగా క్రేవింగ్స్. పిజ్జా, నూడిల్స్, మంచూరియా, షవర్మా వీటి మీదనే ఎక్కువ క్రేవింగ్స్ ఉండే. ఈ పానీపూరి అంటే 3 months పడ్డాక తిన్నా. పానీపూరిని 3 months పడితే డెలివరీ అయ్యేదాకా తిన్నా. మా మమ్మీ ఎప్పుడు బయటికి వెళ్ళినా నా కోసం చిప్స్ కొనుకొచ్చేది చిన్నపిల్ల లెక్క. ఎక్కువ నాకు కారంగానే తినబుద్ధి అనిపించేది. ప్రెగ్నెన్సీ ఇక లాస్ట్ ఇయర్ డెలివరీ అయ్యే మూమెంట్లో ఇంట్లోనే ఫోటోషూట్ చేయించుకున్నా. చాలా ఫేస్ ఖరాబ్ అయింది. అసలు ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్స్ లేవు, ఏది లేదు కానీ నా ఫేస్ మొత్తం ఖరాబ్ అయింది. పింపుల్స్, నెక్ అంతా బ్లాక్ అయిపోయింది. అసలు నా ఫేస్ లాగానే లేదు. నా నోస్ కూడా మస్తు లావైంది. ముక్కు
నాకే మంచిగా అనిపించలేదు అసలు. నా ఫేస్ అయినా ఇది అన్నంత గలీజ్గా అయిపోయింది. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఆట. కొంతమంది మంచిగా గ్లో ఉంటారు, ఇక కొంతమంది నా లెక్క అయిపోతారు. మొత్తం బ్లాక్ అయిపోయినా, దాదాపు అయితే బ్లాక్ అయిపోయినా. ఇవి ఒరిజినల్ ఫొటోస్, అంటే ఎడిటింగ్ చేయకుండానే ఫొటోస్ పంపించుకున్నా. ఒరిజినల్ ఫొటోస్ అంటే నా ఫేస్ అంతా బాలే, నాకు నచ్చలే. అప్పుడు ఉండాలి, ఒక మెమరీస్ లాగా ఉండాలని కొన్ని ఫొటోస్ దిగిన. ఈ ఇంట్లో నేను మా వాళ్ళే ఉన్నాం. ఇది ఫోన్లో దింపిండు, మా బామ్మర్ది దింపిండు ఇంట్లోనే. నవ్యక్కనే దింపుతా అని మరీ వాడు దింపిండు. ఈ ఫొటోస్ వానికి బాగా ఇంట్రెస్ట్, బాగా అసలు ఇట్లా దింపుతా అట్లా దింపుతా నవ్యక్క అని దింపిండు. రీల్స్ బాగా చూస్తాడు వాడు. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిండు వాడు. చాలా మిస్ అవుతాను మేము అందరం వాడు లేనిది. ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ. ఇంకా వీడియోస్ ఉన్నాయి, తొందరలో ఆ వీడియోస్ కూడా పెడతా. ఓకే, బాయ్.